వామన జయంతి నాడు పూజ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు. పూజ చేయటం వల్ల వాజపేయ యజ్ఞం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు చేసే పూజలు మరియు దానాలు గత జన్మలో చేసిన అన్ని పాపాలకు సంబంధించిన చెడు కర్మలను తొలగిస్తాయట. ఆ రోజు పూజ చేసే వ్యక్తి ప్రసిద్ధి పొంది గౌరవించబడతాడట. వామన్ జయంతి రోజు పూజ ఎలా చేయాలి? ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలి. మనసులో వినాయకుడికి ప్రార్థనలు చేయండి. పసుపు రంగు దుస్తులు ధరించండి. పూజను ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో చేయవచ్చు. అభిజిత్ ముహూర్తం, దీని గురించి ఒక వీడియో ఉందండి, లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూడండి. అభిజిత్ ముహూర్తం గురించి విష్ణువు యొక్క వామన అవతారం యొక్క మూర్తి లేదా చిత్రాన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి. ఒక వత్తితో ఆవు నెయ్యి ఉపయోగించి దీపం వెలిగించండి. ధూప్ లేదా అగరబత్తి మల్లెపూలతో ఉండాలి. ధూపాన్ని ఎరుపు మరియు పసుపు రంగుల పుష్పాలను అందించండి. దేవుడు పటం దగ్గర పెట్టండి. ఎర్ర చందనం పేస్ట్, యాపిల్ లేదా రెడ్ కలర్ పండ్లను దేవుడికి పెట్టండి. వామనాయ నమః అని మంత్రాన్ని జపించండి 108 సార్లు. ప్రత్యేక నైవేద్యాలు మరియు పూజలు. మంచి ఆరోగ్యం కోసం విష్ణు ఆలయానికి వెళ్ళి తేనెని దానం చేయండి. మునగాకులని సంవత్సరానికి 3 సార్లు ఆహారంలో చేర్చండి. జీవితంలో విజయం కోసం పసుపు రంగు అరటి పండ్లను ఆవుకు తినిపించండి. ఈరోజు వివాహ సమస్యల నుంచి బయటపడాలంటే విష్ణు ఆలయంలో 12 దీపాలు వెలిగించాలి. శాంతి, శ్రేయస్సు మరియు ఆర్థిక విజయం కోసం ఒక మునగ చెట్టును నాటండి మరియు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక అసలు వామన జయంతి కథలోకి వెళదాం. అసలు వామన జయంతి ఏంటి, ఏ రోజు వచ్చింది, ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. వామనుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించి ఉపవాసం ఆచరిస్తే భక్తులకు శుభ ఫలితం దక్కుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు ఎందుకు వామన అవతారం దాల్చాల్సి వచ్చింది, వామనుణ్ణి పూజించటానికి సరైన మార్గం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు విశ్వాన్ని సంరక్షించే ప్రభువుగా పరిగణించబడుతున్నాడు. విశ్వాన్ని కాపాడటం కోసం శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తాడు. వాటిల్లో రామకృష్ణ అవతారాలు చాలా ప్రసిద్ధమైనవి. అయితే శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఇతర అవతారాలను కూడా పూజిస్తారు. శ్రీ మహావిష్ణువు 5వ అవతారం వామన అవతారం. వామనుణ్ణి పూజిస్తారు. అతడి జన్మదినోత్సవాన్ని వామన జయంతిగా జరుపుకుంటారు. వామనుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించి ఉపవాసం ఆచరిస్తే భక్తులకు శుభ ఫలితం దక్కుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు ఎందుకు వామన అవతారం దాల్చాల్సి వచ్చింది, వామనుణ్ణి పూజించటానికి సరైన మార్గం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. వామన జయంతి ఎప్పుడు జరుపుకుంటారంటే భాద్రపద మాసంలోని శుక్లపక్షం ద్వాదశి రోజున వామన జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం వామన జయంతి ఎప్పుడు వచ్చిందంటే తేదీ 15 సెప్టెంబరు వచ్చింది. విష్ణువు వామన అవతారం ఎందుకు ఎత్తాడంటే విష్ణువు ఈ అవతారం దేవతలను విశ్వాన్ని రక్షించటానికి. అందుకే ఈ అవతారం వర్ణన జానపద కథల్లో వినిపిస్తుంది మనకి ఎక్కువగా. భూమిపై రాక్షసరాజు బలి ప్రభావం పెరిగి దేవతల్లో ఆందోళన నెలకొన్నది. అప్పుడు బలి గర్వాన్ని అణచటానికి, అతనికి తగిన గుణపాఠం చెప్పటానికి శ్రీ మహావిష్ణువు వామనుడిగా జన్మించాడుట. అదితి ఋషి కశ్యపుల కుమారుడిగా విష్ణువు వామనుడు జన్మించాడన్నమాట. పురాణాల ప్రకారం రాక్షసరాజు బలి చక్రవర్తి శక్తి పెరిగే కొద్దీ అతనిలో క్రూరత్వం కూడా పెరగసాగింది. అప్పుడు మానవులపైనే కాదు దేవతలపై కూడా ఆయన తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించాడు. అటువంటి పరిస్థితుల్లో శ్రీ మహావిష్ణువు బాలవటువు బ్రాహ్మణుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఒక యాగం జరుగుతుంది. ఆ యాగ సమయంలో దేవగురువు శుక్రాచార్యుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో బ్రాహ్మణ రూపంలో విష్ణువు బలి చక్రవర్తి నుండి 3 అడుగులు అంటే అడుగుల భూమిని దానంగా కోరాడు. బలి చక్రవర్తి కేవలం 3 అడుగులే కదా, భూమే కదా, చిన్న పిల్లవాడు, ఎంత పడుతుంది అని అనుకున్నాడు. అందుకే ముందు వెనుక ఆలోచించకుండా వామనుడికి 3 అడుగుల భూమి ఇస్తానని మాట ఇచ్చాడు. బలి దానం ఇస్తానని చెప్తుంటే గురువు శుక్రాచార్య బలి చక్రవర్తిని అలా చెయ్యవద్దని హెచ్చరించాడు. అయితే బలి చక్రవర్తి వామనుడి రూపాన్ని విష్ణు అవతారంగా గుర్తించలేదు. బాలుడికి ఇచ్చేది కేవలం 3 అడుగుల భూమే కదా అని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. తన గురువు హెచ్చరికను కూడా పట్టించుకోకుండా వామనుడికి 3 అడుగుల భూమి ఇస్తానని భరోసా ఇచ్చాడు. ఇంతింత వటుడింతై అన్నట్లుగా 1 అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని కొల్చాడు. ఇప్పుడు 3వ అడుగు ఎక్కడా అని బలి చక్రవర్తిని అడిగాడు.
అప్పుడు మూడో అడుగు పెట్టడానికి ఎక్కడ స్థానం లేదు. అటువంటి పరిస్థితుల్లో బలిచక్రవర్తి తన తలని వంచి వామనుడి ముందు ఉంచి వామనుడిని మూడో అడుగు తన తలపై పెట్టమని చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన మూడో అడుగును బలి తలపై పెట్టి బలిని పాతాళానికి చేరుకునేలా తొక్కేశాడు. శ్రీ మహావిష్ణువు అయితే బలిదాన గుణానికి సంతోషించి మహావిష్ణువు ఏటా కొన్ని రోజులు భూమి మీదకు వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేలా బలిచక్రవర్తికి వరమిస్తాడు. 3 అడుగులతో ముల్లోకాలను జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అనే పేరు వచ్చింది. వామనుడు 3 అడుగులు ఎందుకు అడిగాడంటే అవి సత్వరాజో తమే గుణాలని సృష్టి స్థితి లయలను సూచిస్తాయని పండితులు చెబుతారు. బలి తల మీద పాదం మోపటం అంటే అహంకారాన్ని అణిచివేయటమే. అందుకే వామన జయంతి సందర్భంగా శ్రీహరిని ఆరాధించిన వారు అహంకారాన్ని జయించి తమ బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. అంతేకాదు అందుకే వామన జయంతి రోజున వైష్ణవ ఆలయాలకు వెళ్ళి శుభప్రదమైన ఫలితాలు వస్తాయని కూడా పండితులు చెప్తున్నారు. వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం కూడా గోచరమవుతుంది. ఇంద్రుడు దానవుడు దేవతలపై దండెత్తే బలాన్ని సమకూర్చుకోవటానికి దేవికా నది తీరాన అశ్వమేధ యాగం చేయసాగాడు. దుందుడిని యుక్తితో జయించాలని శ్రీహరి వామన రూపంలో దేవికా నదిలో ఒక దుంగలాగా తేలుకుంటూ కొట్టుకుపోసాగాడు. దుందుడు అతడి అనుచారులు ఆ బాలుణ్ణి రక్షించారు. అయితే తన పేరు గత్బానుడని తను మరుగుజ్జైనందువలన ఆస్తి వివాదంలో తనని అందరూ కలిసి దాయాదులు నదిలో పారేశారని చెప్పాడు. దాంతో దుందుడు అతడి దీనకథను విని ఏం చేశాడంటే నీకేం కావాలో కోరుకోమని అన్నాడు. దాంతో 3 అడుగుల నేల కోరిన వామనుడు ఆ సంవిధానంలోనే దుందుడిని భూమిలోకి తొక్కి సమాధి చేశాడని ఒక పురాణ గాథ కూడా ఉంది. వామనవతారం ఆత్మతత్వానికి అద్భుతంగా ప్రకటించింది. అది ఏ విధంగానంటే జీవుడు తనలో ఉన్న ఆ విశ్వాంతరంలో ఉన్న పరమాత్మ ఒక్కటేనని జ్ఞానపూర్వకంగా గుర్తించాలి. ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామన రూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై విశ్వవ్యాప్తమై పరమాత్మ తత్వమై వాసిల్లుతుంది. యజ్ఞయాగాదులనేవి పేరు కోసం చెయ్యవద్దని, నేను ప్రభువును, నేను గొప్ప దాతనని గర్వించటం తగదని హెచ్చరించింది. పరుల ధనాన్ని భూమిని ఆక్రమించటం దానం చెయ్యటం తను భక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులని ఈశవాస్య ఉపనిషత్తు చెప్తోంది. ఈ నేపథ్యమే బలి పతనానికి దారితీసింది. మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడుగా ఎదగటానికి వామన అవతారాన్ని సందేశం ఇస్తుంది. వామన అవతారం అనేది మనకి సందేశాన్ని ఇస్తుంది. శుక్ర ద్వాదశి, వామన ద్వాదశి, శ్రావణ ద్వాదశి, మహాద్వాదశి, అనంత ద్వాదశి, కల్కి ద్వాదశి పేర్లు ఈ పర్వదినానికి ఉన్నాయి. ఎదుటివారిని అహంకారంతో చులకనగా చూసే దుష్టులకు తగిన గుణపాఠం నేర్పి వారికి సక్రమ మార్గ నిర్దేశం చేయటమే వామనవతార రహస్యం.